హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి రాజకీయం స్టైల్ వేరండి. 2008లో ఒక బస్తీ హైదరాబాద్‌లోని ఆ బస్తీ పేరు నాకు టక్కున గుర్తు రావట్లేదు. ఆ బస్తీ దగ్గర నిల్చొని అంతవరకు రాజకీయాలు హుందాగా ఉండేటివి. పవన్ కళ్యాణ్ ఆవేశపడుతూ, ఊగిపోతూ, రుద్దుతూ, వంగుతూ, లేస్తూ పంచెలు ఊడదీసి కొడతా, కాంగ్రెస్ వల్ల పంచెలు ఊడదీసి కొడతా అన్నాడు. అది పెద్ద దుమారమైంది. తర్వాత యువరాజ్యం తరపున తెలంగాణలో పర్యటిస్తూ ఎలక్షన్స్ ముందు కళ్ళు దాగి చంద్రబాబు నాయుడిని ఘోరంగా తిట్టాడు. ఘోరంగా తిట్టాడు చంద్రబాబు నాయుడిని. అంటే అంతవరకు తిట్ల వరకు రాని ఈ రాజకీయాన్ని తిట్ల దండకం అందుకునేలాగా చేసింది పవన్ కళ్యాణ్. తర్వాత పాచిపోయిన లడ్డు అని ఊగుతూ ఇట్టంటాడు అట్టంటాడు. 14 రోజులు భోంచేయలేదు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని మళ్ళా రెచ్చిపోయినాడు. ఊగిపోయినాడు. మామూలు ఊపుడు కాదు. ఊగి లడేంగే హమ్, జడేంగే హమ్, వడేంగే హమ్, పకోడేంగే హమ్ అని చెప్పేసి ఏందేందో మాట్లాడినాడు. ఊగిపోయినాడు. ఎలక్షన్స్ ముందు మళ్ళా ఊగినాడు. మమ్మల్ని అలగాజనం అన్నారు. మా అమ్మని తిట్టించిన లోకేష్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఊగిందే. తర్వాత ఓడిపోయినాడు. ఆ ఊపిడికి ఏం పెద్ద ఫలితం లేదు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినాడు. 134 చోట్ల పోటీ చేసి ఒక చోట గెలిచినారు. అతన్ని వదిలిపెట్టి పోయినాడు. అది చరిత్ర. మళ్ళా ఇంకా ఊగడానికి ఏముంది అని సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ని నెత్తికెత్తుకున్నాడు. ఇంకా ఊగిందే రచ్చ చేసిందే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దెబ్బ తగిలితే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న గులకరాయి తగిలితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే ఏం చేయలేదు మీరు, నేను వస్తే ఫస్ట్ కేసు సాల్వ్ చేసేది సుగాలి ప్రీతి అని ఊగిందే. ఊగినాడు, వంగినాడు, లేచినాడు, పొర్లుదండాలు పెట్టినాడు, శంగిరిమింగిన ఎగిరినాడు, మెడలు పట్టుకుంటున్నాడు, చెప్పులు చూపించినాడు, కిందేసి కొడతా, కిందేసి కొడతా, పడుకోబెట్టి లేపి పడుకోబెట్టి కొడతా అని చేయాల్సిన విన్యాసాలన్నీ చేసినాడు. సర్కస్లో బఫూన్ లాగా. అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారి అధికారంలోకి వస్తే దీని తల్లి లా అండ్ ఆర్డర్ ఇంకా చీమలు పోతాయి చూడు లైన్లో, అట్లా ఇంకా చక్కగా లైన్లో నిలబెడతాడు లా అండ్ ఆర్డర్ని. అసలు డీవియేషన్స్ ఉండవు, పక్కకు పోదు. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చే షేక్ అవుతుంది అనుకున్నాడు. 17 ఏళ్ల నుంచి ఆ ఊగుడుకు, ఆ వంగుడుకు, ఆ లేవుడికి, ఆ దుంకుడికి, ఆ కింద పడుకోవడం, మీద పడుకోవడం, రోడ్డు మీద పడుకోవడం, పొర్లుదండాలు పెట్టడం, మట్టి విసరడం, మీరు మట్టిలో కొట్టుకోతారని శాపనార్థాలు పెట్టడం, తిట్టడం, చెప్పు చూపడం, కొట్టడం, ఇవన్నీ చూసి ప్రజలు కూడా అబ్బా పవన్ కళ్యాణ్ వస్తే చించుతాడు, చాటేస్తాడు. ఇంకా అసలు ఇంకా అడ్డు అదుపు ఉండదు. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ ఉంటుంది. ఇంకా ఆడపిల్లల సైడ్ చూడాలంటే ఎవరైనా భయపడాలి, చిన్నపిల్లలను ఏమైనా మాట్లాడించాలంటే భయపడాలి, రోడ్డు పైన కర్ర తీసుకొని కొట్టాలంటే భయపడాలి. పోసుకోవాలి ఒక్కొక్కడు అనుకున్నారంతా. మీరు కూడా అనుకున్నారా లేదండి? పైపెచ్చు కులభావం కూడా పెంచుకున్నారు. కాపులంతా ఫుల్ హ్యాపీ అయినారు. మాకంటూ ఒక నాయకుడు వచ్చినాడు, మమ్మల్ని కులభావం పెంచుకోమన్నాడు అని. కట్ చేస్తే ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చిన వారానికే ఒక చిన్నారి నంద్యాలలో మిస్ అయితే పవన్ కళ్యాణ్ వచ్చి స్కూల్లో టీచింగ్ బాగా చేయాలి, ఆ పిల్ల మిస్ అయితే ప్రభుత్వానికి ఏం సంబంధం, స్కూల్లో స్ట్రిక్ట్గా ఉండాలి టీచర్లు అన్నాడు. అందరూ అవాక్కైనారు. ఏందిరా నాయన, ఆ ఊపుడికి ఈ మాటలకి సంబంధమే లేదు కదరా అనుకున్నారు. నెక్స్ట్ రోడ్డు పైన రసీదును నరికి చంపితే ఆ ఊగింది లేదు, వంగింది లేదు, లేచింది లేదు. ఎందుకంటే అధికారం వచ్చేంత వరకే అది, ఆ ఊపుడు, ఆ వంగుడు, ఆ లేవుడు అంతా. ఇంకా తర్వాత ఏం సైలెంట్. మళ్ళా ఇప్పుడు అవకాశం వచ్చింది, తిరుమల లడ్డు అయితే మళ్ళా ఊగిందే. ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ ఏం ఊపుడు రా నాయన అది. ఇంకా ఊపితే ఇంక మళ్ళా జుట్టు ఈసారి లేస్తుందని జుట్టుకి హెడ్ బ్యాండ్ కట్టుకుని ఊపినాడు. మళ్ళీ అబ్బా పవన్ కళ్యాణ్ అది ఇంకా అట్లే ఉంది, ఆ పవర్ అట్లే ఉంది, శంగిరిమింగిన అందరినీ రాష్ట్రానికి గాడిలో పెడతాడు. అసలు లా అండ్ ఆర్డర్ అసలు అలా ఉంటుంది, ఒక కేసులు కూడా జరగవు అనుకున్నాం. ఇంకా మళ్ళీ ఆశరా మామూలే. అమ్మాయిలపైన అఘాయిత్యాలు. అనంతపురంలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపి కంప చెట్లలో పడేసినారు. ఇంకొక అమ్మాయిని 14 నెలలుగా రేప్ చేస్తున్నారు. బద్వేల్లో ఒక చిన్నారిని మానభంగం చేసి చంపేసినారు. మదనపల్లిలో ఒక చిన్నారిపై యాసిడ్ పోసి తెలుగుదేశం వాడు దాడి చేసినారు. 1 కాదు 2 కాదు, కోకొల్లలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలు మిస్ అయితేనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే ఉంటు. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళ గేటు దగ్గర గేట్ కీపర్ లాగా పడిగాపులు కాస్తుంటే ఆమెను లోపలికి అలౌ చేయరు. నేనేం చేస్తా, తారుమారైనాయి, అవైనాయి, ఇవైనాయి. ఇప్పుడు అదృశ్యమై ఒక కాపు కుర్రోడు అదృశ్యమై, ఈ కాపు అని నేను ఎందుకు మాట్లాడానంటే కులాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ కులభావం పెంచుకోమని పవన్ కళ్యాణ్ చెప్పినాడు. కాపు కుర్రోడు జనసేన కార్యకర్త, వాళ్ళ కుటుంబం మొత్తం జనసేన తరపునే. వాళ్ళ మేనమామ నిన్న చెప్తున్నాడు, నేను కొన్ని వీడియోలు కూడా చూశాను ఆయనవి, ముల్లపూడి నాగేశ్వరరావు. నేను
ఆయన పేరు చెప్పిన తర్వాత వీడియోలు చూసా. చాలా వీడియోల్లో పవన్ కళ్యాణ్ పొగుడుతూ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టారు. వాళ్ళంతా కాపులు, కులభావం పెంచుకున్నారు, జనసేనకు సపోర్ట్ చేసినారు. ఆ కుర్రోడు మిస్ అయ్యి 1 నెల 8 రోజులైతే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటే ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. నాకు విస్మయం కలుగుతుందండి. ఏది పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎలక్షన్స్ ముందు కులభావం పెంచుకోమన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఎలక్షన్స్ ముందు ఆడపిల్లకు అన్యాయం జరిగితే నేను తట్టుకోలేన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఎలక్షన్స్ ముందు మా కార్యకర్తల కోసం నేను అండగా ఉంటా అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? నోరు తెరిస్తే ఒట్టండి, నోరు తెరిస్తే ఒట్టు. ఒక్క సమస్య పైన మాట్లాడినాడండి? ఈ 2 ఏళ్లలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి, ఒక్క సమస్య పైన మాట్లాడినాడా? 5,000 కాదు 10,000 ఇస్తాం వాలంటీర్లకు అని చెప్పేసి ఊదరగొట్టారే, ఏమైనా మాట్లాడుతున్నాడా? అర్సా క్లస్టర్స్కి రూపాయికి భూములు ఇస్తా అంటున్నారే, ఏమైనా మాట్లాడుతున్నాడా? ఒక్క సమస్య, ఫలానా ఒక సమస్య పైన పవన్ కళ్యాణ్ ఈ 2 ఏళ్లలో మాట్లాడినాడని ఒక్కటి చూపించండి. 50 దుప్పట్లు వంచిన, 30 రగ్గులు వంచిన, 20 దిమ్ములు వంచిన, 10 జతలు చెప్పులు వంచిన, ఇవి కాదు. మన రాష్ట్రంలో సమస్యలు అన్నీ తీరిపోయినట్టు, ఏమి లేనట్టు పక్క రాష్ట్రం సమస్యల్ని నెత్తికెత్తుకుంటాడంట. ఢిల్లీకి పోయి మాట్లాడతాడంట. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, అక్కడ పోయి వాళ్ళ సమస్యలు వింటాడంట. అక్కడ రూలర్స్ ఉన్నారులే స్వామి. నువ్వు మా రాష్ట్రంలో రూలింగ్ చేయకోకుండా కాదండి. నెల 9 రోజుల నుంచి ఒక కాపు యువకుడు మిస్ అయితే, జనసేన కార్యకర్త మిస్ అయితే, ఇది ఊపుడేది, వంగుడేది, లేవుడేది, రుద్దుడేది, చెప్పు చూపించడం ఏది, రారా నా కొడక్క, రారా నా కొడక్క, రారా నా కొడక్క అని అరసడాలేవి, అన్నీ సైలెంట్ అయిపోయినాయి. అన్నీ సైలెంట్. ఎప్పుడు ఈ సాయికృష్ణ ఇష్యూని పైకి లేపుతాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే 29లో వాళ్ళ అధికారం పోయినాక ఇంకా ఆ రోజు నుంచి చూడండి ఇంక వస్తాడు. సాయికృష్ణకి అన్యాయం జరిగితే మీరు పట్టించుకోలేదు, సాయికృష్ణకి ఇది జరిగితే మీరు ఊగలేదు, సాయికృష్ణకి ఇది జరిగితే మీరు ఏం చేశారు, నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, సాయికృష్ణ 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 అప్పుడు వాడుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాలు నీకు? ఎందుకు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ సినిమా నటనతో నువ్వు డ్రామాలు ఆడితే ప్రజలు నిజం అనుకున్నారు. ఇంతేనా? అంతా ఉరిమి ఇంతేనా కురిసింది అంటారు చూడండి. ఉరుములు మెరుపులు చూస్తే ఎమ్మ తుఫాన్ వస్తుంది అనుకుంటారు, బండలు కూడా తడవలే ఆ వర్షానికి. అది పవన్ కళ్యాణ్ తమరి రాజకీయం, తమ నటన చాతుర్యం. సిగ్గుండాల, కొంచెమైనా సిగ్గుండాల. నేను నాకు మంచి చేయని అడగట్లే పవన్ కళ్యాణ్. కులభావం పెంచుకో అని చెప్పిన కాపు యువకుడు చనిపోయాడు. నువ్వు చెప్తేనే వాళ్ళు కులభావం పెంచుకున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? గుడ్డి గుర్రం పళ్ళు దొంగతున్నావా? ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, డీసీఎం గారు, ఆంధ్రప్రదేశ్ డీసీఎం గారు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఇంకా ఇండియా అయింది తర్వాత మా రాష్ట్రంలో ఏం చేస్తున్నారు చెప్పండి. డీసీఎం గారు నోరు తెరవండి సార్, మెడలు రుద్దండి సార్, చెప్పులు చూపిండి సార్, రారా నా కొడక అనండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్.